ఆఖరిసారి మనం ప్రభువారి యొక్క ప్రయాణాలను గురించి కొన్ని సత్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. ప్రభువారి ప్రయాణాలని ఆయన దర్శించినటువంటి ప్రదేశాలను, వాటి వివరాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. జస్ట్ ఊరికినే 2-3 మినిట్స్ బ్రీఫ్గా గుర్తు చేసుకోవడానికి, ప్రభువారి యొక్క సంచారం చేసిన ప్రయాణాలలో స్థలంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశం ఇట్లా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇట్లాగ ఉంటుంది కదా. సౌత్లో దక్షిణ ప్రాంతాన్ని, ఇశ్రాయేలు దేశం యొక్క దక్షిణ ప్రాంతాన్ని యోదయ ప్రాంతం అంటారు. దాని క్రింద ఇదూమియా ప్రాంతం అంటారు. ఇదూమియా అంటే ఎదోము యొక్క సంతానపు వాళ్ళు దగ్గరగా ఉంటారు. ఎదోము వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి దానిలో కొంత డామినెన్స్ ఎడోమైట్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఇదూమియా అంటారు. ఇదూమియా, యోదయ, దానిపైన సమరయ పైన గలిలయ. నార్త్లో గలిలయ ప్రాంతం ఉంటుంది. నార్త్లో ఉండే ప్రాంతాన్ని గలిలయ ప్రాంతం అంటారు. కాబట్టి గలిలయ ప్రాంతంలో ఎక్కువ సమయం మన ప్రభు సంచారం చేసిన అనుభవాల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది మధ్యలో గలిలయ సముద్రం ఉంటుంది. గలిలయ చుట్టూ బేత్సైదా అనే ప్లేస్ ఉంటుంది. కపెర్నహోము అనే స్థలం ఉంటుంది. కానా అనే ఊరు ఉంటుంది. కిందకు వస్తే ఏముంటుంది? నజరేతు అనే ఊరు కూడా ఉంటుంది. ఆ తర్వాత యోర్ధాను నదికి అవతల వైపున, అంటే యోర్ధాను నదికి తూర్పు వైపున ఏమేమి ఉంటాయి చెప్పండి? దెకపోలి అనే ఏరియా ఉంటుంది. తర్వాత పెరయా అనే ఏరియా ఉంటుంది. ఎవరు చెప్తారు ఇవన్నీ? చిన్నపిల్లలు. అంటే నేను ఫాస్ట్గా చెప్పాను. ఈ గుర్తుంటే మీకు కొత్త నిబంధన, పాత నిబంధన అన్నీ చాలా విషయాలు బాగా, సహోదరులు యాక్చువల్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్న ఇదేంటిదో చెప్పండి, సహోదరులు చెప్పండి అన్న. ఇది యోర్దాన్ నది. ఇదన్నా గలిలయ సముద్రం. గలిలయ సముద్రంలోంచి యోర్దాన్ నది వస్తూ ఉంటుంది. ఇప్పుడు యోర్దానికి ఇది తూర్పా పశ్చిమం అన్నా? ఇది ఇటు సైడ్ తూర్పు ఉంటుందా? ఇది పశ్చిమం, ఇది తూర్పు. ఇప్పుడు యోర్దాను నదికి పశ్చిమ భాగంలో మొదట పైనుండే ఏరియాని ఏమంటారు సహోదరులు చెప్పండి, చిన్నపిల్లలు చెప్పండి అన్న. నార్త్. ఎస్, ఈ ఏరియాలో గలిలయ అనే ప్రాంతం ఉంటుందన్నమాట. గలిలయ క్రింద హనోక్ చెప్పు బాబు, సమరయ క్రింద యోదయ క్రింద ఇదూమియా. ఓకే, యోర్దాను నదికి తూర్పు వైపున ఎక్కువ స్థలంలో ఏం ప్రాంతం ఉంటుంది? దెకపోలికి క్రింద పెరయకు ఇదంతా పెరయ భాగమే. పెరయకు క్రింద ఇదిగో ఇది డెడ్ సీ అంటారు. ఎస్, మృత సముద్రం, కరెక్ట్. డెడ్ సీ అంటారు. మృత సముద్రం ఉంటుంది. మృత సముద్రానికి ఇటు పక్కన మోయాబు దేశం ఒకప్పుడు ఉండేది. ఆ ఏరియా కూడా ఇశ్రాయేలీలే ఇప్పుడు అంటే క్రొత్త నిబంధన సమయంలో వాళ్ళే ఉండేవారు. దాన్నంతా పెరయ ఏరియా అంటారన్నమాట. ప్రభు చేసినటువంటి ప్రయాణాల్లో ఉత్తరం వైపు గలిలయ ప్రాంతంలో కపెర్నహోం అనే ఊరు ఎక్కువగా కనిపిస్తుంది. కానా అనే ఊరిలో పరిచర్య కనిపించిద్ది. నజరేతు అనే స్థలంలో ఆయన పెరిగిన విధానాలు కనిపిస్తాయి. తర్వాత బేత్సైదా అనే ప్లేస్లో ఎక్కువగా ఆయన తన శిష్యులను ఎంచుకొని పోయినటువంటి విధానాలు ఇక్కడ కనిపిస్తాయి కదా. ఆ తర్వాత యోర్దాను నది తీరంలో ప్రభు బాప్తీసం తీసుకోవడం, ఈ విషయాలన్నీ మనకి కనిపిస్తాయి. కాబట్టి ఇది సెటప్, జియోగ్రాఫికల్ సెటప్. ప్రభు పుట్టినప్పుడు ఆయన ప్రదేశాలు, ఆయన సంచారం చేసిన స్థలాల యొక్క విధానం ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రభు ఎక్కడ పుట్టాడని చెప్పుకున్నాం ఆల్రెడీ, నేను ఇవి చెప్పాను. జస్ట్ మీ రీక్యాప్ కోసం. ఎక్కడ పుట్టాడమ్మా? బెత్లహేములో పుట్టాడు. వాళ్ళ అంటే వాళ్ళ అమ్మగారు కన్యకమరి అయిన మరియమ్మ గారు, వాళ్ళ స్టెప్ ఫాదర్ అయినటువంటి యోసేపయ్య గారు ఏ ఊరికి చెందిన వాళ్ళు? వెరీ గుడ్, నజరేతుకు చెందిన వాళ్ళు. కానీ కైసరు ఔగుస్తు అనే ఆయన జనాభా లెక్కలు రాయించాలని ఆర్డర్ చేశాడు కాబట్టి, ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి వాళ్ళు నజరేతు నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? బెత్లహేముకు వచ్చారు. బెత్లహేములో వాళ్ళు మరి వాళ్ళలాగానే అనేక మంది ప్రయాణాలు చేసి వచ్చారు. దేనికోసమని? వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి, జనాభా లెక్కలు రాయించుకోవటానికి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి చాలా క్రౌడ్ మూమెంట్ ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, ఎట్లా ఉంటుంది?
అసలు ఎంత రద్దీగా ఉంటుంది కదా, మనకి స్థలం ఉండదు. కాబట్టి అలాగా ప్రభువు కూడా ఆయన తల్లిదండ్రులు కూడా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు అందరూ అదే అకేషన్కి వస్తున్నారు కాబట్టి స్థలం లేదు, రూమ్స్ లేవు. ఇప్పుడున్నట్టుగా హోటల్స్, ఆ తర్వాత జీపీఎస్లు, ఆ తర్వాత ఇవేవి లేవు కాబట్టి ఎవ్వరు స్థలం లేక ప్రభువు పుట్టినప్పుడు ఎక్కడ పరుండబెట్టారు? ఇవన్నీ కూడా రహస్యంగా జరిగాయి, మౌనంగా జరిగాయి, సెలబ్రేషన్లో జరగలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంటు కూడా ఉండుండదు ప్రభు పుట్టినప్పుడు. స్టార్ సంగతి దూరంగా పెట్టండి కదమ్మా. ప్రభు పుట్టినప్పుడు కరెంటు కూడా ఉండుండదు, ఎవ్వరికీ తెలీదు, సీక్రెట్గా జరిగింది. కానీ ఆయన పుట్టుక తూర్పు దేశంలో ఉండే జ్ఞానులకు తెలిసింది. ఎంత ఆశ్చర్యం! ఇందాక ఆరాధనలో కూడా మనం చెప్పుకున్నాం కదా, 250 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజల మధ్యలో ఒక్క వ్యక్తి పుట్టుక ఎంత ప్రత్యేకమైనదో తెలుసుకోవటానికి మనం ఈ వాక్యవచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. నజరేతు నుంచి వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములో ప్రభు పుట్టాడు. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారమ్మా చెప్పండి? ఇక్కడ పప్పులో కాలేశారు. ఇక్కడ పుట్టిన తర్వాత వెంటనే 8వ రోజున యెరూషలేముకి వెళ్ళారు. వెరీ గుడ్, ఫస్ట్ టైం యెరూషలేముకి వెళ్ళారు. అప్పుడు ప్రభు వారి వయసు ఎంతన్నా? 8 రోజులు. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చారు. 8వ రోజున ప్రభువుని తీసుకొని తల్లిదండ్రులు యెరూషలేముకి వెళ్ళారు. మరియమ్మ గారు పాత నిబంధనలో లేవ్యాకాండ గ్రంథంలో డెలివరీ అయిన తర్వాత ఒక స్త్రీకి జరగవలసినటువంటి శుద్ధీకరణ ఆచార ప్రకారంగా పుట్టిన బిడ్డకు సున్నతి చేయించి కుటుంబ పక్షంగా కానుక అర్పించి మొదటి సంతానం ప్రభుకి అర్పించాలి కాబట్టి దాని విలువ ప్రకారంగా ప్రభుకి వాళ్ళు కానుకను అర్పించి అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములో ప్రభువు అని బిడ్డగా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కలుసుకున్నారు చెప్పండి? వెరీ గుడ్, సిమెయోను కలుసుకున్నాడు. ఇంకెవరు కలుసుకున్నారు? అన్న కలుసుకున్నా. అమ్మ మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయా నేను చెప్పేవి? వెరీ గుడ్. అన్న సిమెయోనులు కలుసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? నజరేతుకు వెళ్ళారు. నజరేతు నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఎందుకు వచ్చారో ఖచ్చితంగా మనకు తెలియదు, కారణం మనకు తెలియదు. కానీ స్పెక్యులేషన్ అంటే ఊహ, అనుకోవటం. ఇందుకు వచ్చుంటారేమో. ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు బాబు పుట్టాడు కాబట్టి వెంటనే వాళ్ళు మరి ఆ జనసంఖ్య రాయించగలిగారో లేదో, మొత్తానికి కారణం ఏదో మనకు తెలియదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అనుకోవటం వరకే. మళ్ళీ బెత్లెహేముకి వచ్చారు. వాళ్ళు బెత్లెహేములో ఉండగా అప్పుడు ఎవరొచ్చారు? ఎవరొచ్చారన్నా? వెరీ గుడ్, ఎక్సలెంట్. మోషే అన్న పర్ఫెక్ట్గా చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? తూర్పు దేశము నుంచి వచ్చారు జ్ఞానులు. ఎంతమంది వచ్చారో చెప్పండి? ఎంతమంది వచ్చారన్నా? మళ్ళీ అక్కడ కూడా పప్పులో కాలేశారు. 3 కాదు, 2 అయ్యుండొచ్చు, 3 అయ్యుండొచ్చు, 5 మంది అయ్యి, ఎంతమందో తెలీదు. కానీ వాళ్ళు అర్పించిన కానుకలు మాత్రం ఎన్ని? 3. ఏంటి అవి చెప్పండి? బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ 3 కానుకలు 3 వెరైటీస్ ఇచ్చారు కాబట్టి మనకు అదొక నానుడు అయిపోయింది. ఏంటిది అది? 3 ఇచ్చారని. 3 కాదు, అది వాక్యంలో ఎక్కడ లేదు, అది మన స్పెక్యులేషనే, అది కూడా ఊహే. కాబట్టి అది ఖచ్చితంగా 3 వచ్చారని మనం చెప్పడానికి లేదు. కానీ 3 బహుమానాలు, 3 గిఫ్ట్స్ వాళ్ళు మాత్రం ఇచ్చారు. అంతవరకు మనం చెప్పగలం. ప్రభు బెత్లెహేములో ఉండగా ఈ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎక్కడికి వచ్చారమ్మా? ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. బెత్లెహేముకి రాలేదు. యెరూషలేముకు వచ్చారు. యూదుల రాజు కాబట్టి ఆయన యెరూషలేములో పుడతాడని ఊహించుకొని వచ్చారు. అప్పుడు యెరూషలేములో రాజుగా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి పేరు చెప్పండి? హేరోదు. వెరీ గుడ్. ఆ హేరోదు అనే ఆయన్ని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే హేరోదు గాబరా పడ్డాడు, భయపడ్డాడు. నేను రాజుగా ఉండగా నాకంటే ఇంకొక రాజు ఎవరు పుట్టారు అని ఆందోళన పడి, యూదుల హేరోదు ఎదోము సంతానానికి చెందినవాడు. హేరోదు ఎవరమ్మా? చరిత్ర చెప్తుంది, అది బైబిల్లో లేదు. ఎదోము సంతానానికి చెందినవాడు. కానీ యూదుల యొక్క మెప్పు కోరటం కోసం యూదులకు ఇష్టమైన పనులు చేసేటటువంటి కొన్ని
ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాడనమాట. ఇది ఎట్లా తెలుసన్నా అంటే ఎఫ్ఎఫ్ బ్రూస్ అనేటటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు, ఫ్లేవియస్ జోసెఫ్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు సెక్యులర్ లైఫ్ అంటే బైబిల్కి కాకుండా బయట ప్రపంచంలో హిస్టారియన్స్గా పనిచేస్తూ యూదుల యొక్క చరిత్రను రాస్తూ వచ్చారు. ఆ విధానాల్లో అప్పుడు యేసయ్య వారు పుట్టినప్పుడు, అంటే వాళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు, ఎవరు జోసఫస్ అనే అతనికి యేసయ్య అంటే ఇష్టం లేదు, ఆయన ఒక యూదుడు. ఆయన రాసినటువంటి యూదులకు సంబంధించిన చరిత్ర రాశాడు. అప్పుడు హేరోదు ఇలా పరిపాలిస్తున్నాడు, కైసరు ఇలా ఆజ్ఞాపించాడు, ఈ వివరాలు ఆయన కూడా రాశాడు. ఆయన బైబిల్ కోసం రాయలా, ఆయన యూదుల కోసం రాసుకున్నాడు. ఆ చరిత్రలో కొన్ని సంగతులు వాటిని మనం స్టడీ చేసినప్పుడు బైబిల్కి రెలవెంట్గా ఆధారాన్ని ప్రూవ్ చేసేవిగా ఉండే కొన్ని సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో హేరోదు అనే ఆయన ఎదోము వంశానికి చెందినవాడని, అప్పుడున్నటువంటి కైసరు చక్రవర్తి యొక్క ఫేవర్ని పొందటానికి యూదులకి కొంత ఫేవరటిజం చూపించడానికి ఏం కడుతున్నాడు యెరూషలేంలో? వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు కట్టారన్నా? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టామే, నువ్వు 3 రోజుల్లో కూల్చేస్తావా కదా? యేసయ్యని చంపేటప్పుడు కూడా ఆ మాట వాళ్ళు చెప్పారు. ఏ మాట? వీడు దేవాలయాన్ని కూల్చి ఎన్ని రోజుల్లో కడతాడంట అనే క్లెయిమ్ని ప్రభుని సిలువ మీదకి తీసుకుని ట్రైల్లో చెప్పారు ఆ మాట. అంత పర్ఫెక్ట్గా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఈ టెంపుల్ ప్రాజెక్ట్ని హేరోదు ప్రారంభం చేసి యూదులకి నేను సహాయం చేస్తున్నాను, యూదులకి నేను మంచి చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసి యూదులను పరిపాలన చేయటానికి కైసరు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి దుష్టుడు. అందుకనే ప్రభు హేరోదుని ఏమన్నాడు? ఆ నక్క అన్నాడు కదా. ఆ నక్కతో వెళ్ళి ఇలాగ చెప్పుడు. నక్క అంటే కన్నింగ్ ఫాక్స్, పాలిటిక్స్ని ప్లే చేసేవాడు అనమాట. వీడు అసలు యూదుడు కాదు. యూదుల్ని రూల్ చేయటానికి కైసరు దగ్గరికి వెళ్ళి కైసరు పర్మిషన్ తీసుకొని లోకల్ పీపుల్ అయిన యూదుల్ని పరిపాలన చేయడానికి ఎట్లా ఫేవర్ తెచ్చుకున్నా చూడండి. మ్యానిపులేషన్ అనమాట, మోసగించే విధానం. అందుకనే హేరోదుని నక్క అన్నారు. హవెవర్ హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదుకి అర్థం కాలేదు. అప్పుడు హేరోదు ఏం చేశాడు నాన్న వివేక్? హేరోదు ఏం చేశాడు అప్పుడు ఏం చేశాడంటే అందరినీ పిలిపించాడు. యూదులైనటువంటి స్కాలర్స్, యూదా మతంలో ప్రవిష్టుల్ని పిలిచి ప్రభు ఎక్కడ పుడతాడో, యేసయ్య ఎక్కడ పుడతాడో చెప్పమన్నాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చెప్పునన్నా నైతిక్? మీకు ఆ గ్రంథంలో నుంచి వాళ్ళు ఎత్తి ఓపెన్ చేసి చెప్పారు, అయ్యా పర్ఫెక్ట్గా ఎక్కడ పుడతాడని చెప్పారమ్మా? బెత్లెహేములో పుడతాడండి అని చెప్పారు. అని చెప్పగానే ఆ జ్ఞానులు ఏం చేశారు? యెరూషలేము నుంచి బెత్లెహేముకు వెళ్ళిపోయారు కదా క్యూటీ. బెత్లెహేముకు వెళ్ళిపోగానే ఆ హేరోదు అన్నాడు, మీరు వెళ్ళండి, కనుక్కోండి, ప్రభు ఎక్కడున్నాడో కనిపెట్టి మీకు దొరికితే మీరు కలుసుకుంటే మళ్ళీ తిరిగి వచ్చి నాకు నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను అని చెప్పాడు. కానీ దేనికోసం చెప్పాడు? ప్రభువుని చంపటానికి. ఈ లెక్కంతా ఇదిగో చూడండి. మరియమ్మ గారు, యోసేపు గారు నజరేతుకు రావటం, మళ్ళీ తిరిగి బెత్లెహేముకి వెళ్ళటం, యెరూషలేముకి జ్ఞానులు రావటం, జ్ఞానులు మళ్ళీ తిరిగి బెత్లెహేములో ప్రభువుని కలుసుకోవటం, ఈ విషయాలన్నీ కూడా దగ్గరగా 2 సంవత్సరాల లోపు జరిగి ఉండుండొచ్చు. మీకు ఎట్లా తెలుసు అన్నా ఎలా చెప్పాం? వెరీ గుడ్. కిషోర్ అన్న బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏం చెప్పాడన్నా? హేరోదు అన్నాడు, ఇదిగో మన ఏరియాలో, మన ప్రాంతంలో, ఈ యూదయ ప్రాంతంలో ఎవరైనా కానీ యూదులకు పుట్టిన పిల్లోడు ఎన్ని సంవత్సరాల వయసు అంట? పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపు కానీ ఒక బిడ్డ ఉన్నాడు అంటే ఈ పీరియడ్లోనే యేసయ్య కూడా పుట్టి ఉండి ఉంటాడు. మీకు అర్థమైందా? అందుకని 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయమన్నాడన్నా? చంపమన్నాడు. ఒకవైపు ఏమో నేను వెళ్ళి కలుస్తా అన్నాడు, ఇంకొక వైపు ఏమో చంపమన్నాడు. అందుకనే హేరోదుని ఏమన్నారు? గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వివరాలన్నీ మనం లాస్ట్ టైం ధ్యానం చేసాం. ఆ వివరాలని మనం లాస్ట్ టైం ధ్యానం చేసాం.
వాటి యొక్క వివరాలు వాక్యంలో నేను మీకు చూపించలేదు. ఒక సహోదరులు మైక్ తీసుకొని, వీలైతే కిషోర్ అన్న, నేను రెఫరెన్స్ చెప్తా ఉంటాను, ఆ రెఫరెన్స్లో ఈ వివరాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 21 వచనాల వరకు మనం చదవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలన్నా? లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు మనం చదవాలి. మీరు ఆ ఏరియా పేర్లు వరకు చదివితే చాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అమ్మ, ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్ అయిందా? ఎక్కడి నుంచి వెళ్ళాడంట? గలిలయలోని నజరేతు అనే ఊరిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యోదయలోని బెత్లెహేమునను, ఆ బెత్లెహేము అనబడే దావీదు గారి ఊరంట. అంటే యోసేపు మరియమ్మలు ఎవరి వంశానికి చెందిన వాళ్ళు అనమాట? దావీదు కుటుంబీకులు, యోధా వంశానికి చెందిన వాళ్ళు అనమాట. అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మీకు ఆ భాగంలో నజరేతుకి వెళ్ళారు, నజరేతు నుంచి వెళ్ళారు అనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత యోసేపు భక్తుడు కూడా వెళ్ళాడు, మరియమ్మ గారు కూడా వెళ్ళారు, కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత స్థలము లేక శిశువు పశువుల శాలలో పరుండబెట్టాడు అనే వివరాలన్నీ కూడా ఆ వాక్య భాగంలో మీకు కనిపిస్తాయి అన్న. అక్కడి నుంచి 2వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? మోషే ధర్మశాస్త్రం చొప్పున 21 చదవండి అన్న. 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన, ప్రభు పుట్టాడు. ఆ తర్వాత మరియమ్మ గారు ఆ చిన్న బిడ్డను తీసుకొని ఆ శిశువునకు సున్నతి చేయింపవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టారు. 25వ వచనం చూడండి అన్న. 25. యెరూషలేము నందు సుమయోను ఒక మనుషుడు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనమాట? యెరూషలేము. ఇంకా మీరు కిందకి చదువుకోండి. అక్కడ అన్న అనే ప్రవక్తి కలిసింది, సుమయోను కలిశాడు. యెరూషలేములో ఉన్న దేవాలయంలో వాళ్ళు ప్రభుకి, చూడండి 24వ వచనం ఆఖరి భాగంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభుని ప్రతిష్ఠ చేయటానికి ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. ఎక్కడికి వెళ్ళారంటమ్మా? ఇది కూడా క్లియర్ అయినట్టేనా? ఓకే. నెక్స్ట్ యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? 2:39 మనం చూద్దాం. 2వ అధ్యాయం 39వ వచనం. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళిపోయారంటన్నా? క్లియర్ కదా బాబు? ఏం చేసిన తర్వాత వెళ్ళారంట? ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట ఎక్కడికి వెళ్ళారు బాబు? గలిలయలోని నజరేత్ అనే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం చదువుతాం కదా. మా జనరల్గా క్రిస్మస్ సందర్భంలో ఇయే చదువుతారు. 2వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు 2వ అధ్యాయం అన్న మత్తయి సువార్త 2:1. రాజైన హేరోదు దినములందు యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. అడిగినప్పుడు తూర్పు దిక్కున, చాలండి 4వ వచనం చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి ఏమడుగుతున్నాడు? వాళ్ళేమడిగారు?
ఆ మాటలు మీరు పట్టుకోవాలా. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడగగానే వాళ్ళు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని బెత్లెహేములో పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ బెత్లెహేములోకి మన వీళ్ళు జ్ఞానులు వెళ్ళటాన్ని మనం చూస్తాం కదా. తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ బెత్లెహేములో ఉండగానే వాళ్ళని ఎవరు విజిట్ చేశారన్నమాట. చూడండి, మీకు అర్థం కాలేదు. 8వ వచనం చూద్దాం. 8:2-8. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారిని ఎక్కడికి పంపించారు? ఇప్పుడు ప్రభువుని వాళ్ళు కలుసుకున్నారా లేదా? కలుసుకున్నారు. చూడండి 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారంట? ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ పెట్టారన్నా? చెప్పమ్మా, డౌట్ అదే కదా. ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పాలి అది కదా. అంటే ఎస్, దట్స్ గుడ్. నేను ఊరికి అన్నాను బాబు, డోంట్ మైండ్. ప్రభు పుట్టాడు బెత్లెహేములో. యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? నజరేత్కి వెళ్ళిపోయారు. నజరేత్ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఎక్కడికి వచ్చినట్టుగా ఉంది? నో, బెత్లెహేమ్కి వచ్చారు కదా. నజరేత్ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమ్కి వచ్చారు. ఇప్పుడు బెత్లెహేములో ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. అంటే ఫస్ట్ టైం పుట్టినప్పుడు పశువుల పాకలో హడావిడిగా ఎమర్జెన్సీలో డెలివరీ అయింది. స్థలం ఎక్కడా లేదు. ఏంటి, మన సత్రాలు ఎక్కడ ఖాళీ లేవు, హోటల్స్ ఎక్కడ ఖాళీ లేవు. అందువల్ల పశువుల పాకలో పెట్టి 8 రోజుల తర్వాత సర్దుకొని, మరి మరియమ్మ గారు యంగ్ లేడీ కాబట్టి తొందరగానే రికవర్ అయినట్టు మరి చెప్పాలంటే కదా. డెలివరీ తర్వాత యంగ్ ఎనర్జెటిక్గా ఉండుంటుంది. 8వ దినానికి చిన్న బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేం. యెరూషలేం నుంచి నజరేత్కి వెళ్ళిపోయారు, సొంత ఊరికి వెళ్ళిపోయారు. అదే ఎందుకు వెళ్ళి ఉంటారు అంటే తెలీదు. నజరేత్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమ్కి వచ్చారు. నేను అందుకే అన్నా, ఎందుకు మళ్ళీ బెత్లెహేమ్కే వచ్చిండుంటారు అంటే మేబీ వాళ్ళు ఆ జనసంఖ్య రాయించి ఉండుండకపోవచ్చు. ఎందుకంటే హడావిడిగా డెలివరీ అయింది. ఇప్పుడు మనం ఊహించుకోవచ్చు కదా అది. ఖచ్చితంగా మరి టైం దొరకుండదు. ఆమె హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది, ప్రయాణం చేయగలిగే పరిస్థితి లేదు. ఇటువైపు చూస్తే ఆయన పుట్టాడు కాబట్టి, యూదులు కాబట్టి మందిరానికి వెళ్ళాల్సిందే, అవి ఖచ్చితంగా చేయాల్సిందే. జనసంఖ్య రాయించే పని ప్రయారిటీలో కొంచెం కిందకి వెళ్ళి ఉంటుంది. అందుకని సెకండ్ టైం వచ్చి బెత్లెహేములో ఉండగా ఇల్లు వాళ్ళిల్లో మరి రెంట్ తీసుకున్నారో. ఎందుకంటే వీళ్ళ ఇల్లు ఎక్కడ? నేనే నజరేతుదే, కానీ వీళ్ళ తాతలది, వీళ్ళ పూర్వీకులందరి ఇల్లు ఎక్కడ ఉంటాయి? బెత్లెహేములో. దావీదు గారి ఏరియాలోనే వీళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ కాలనీలోనే వీళ్ళు ఇల్లు ఉండాలా. మరి వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నారో ఏదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఇంట్లో ఉన్నారు. పశువుల పాకలో లేరప్పుడు. ఈ యేసయ్య నీ సెకండ్ టైం తీసుకొని బెత్లెహేములో వాళ్ళు ఉంటూ ఉండగా అప్పుడు వచ్చారు ఎవరు? గుడ్, ఇప్పుడు జ్ఞానులు వచ్చారు. సో మనం ఏం చూపిస్తాం ఇక్కడ పిక్చర్లో? ఇప్పుడు యాక్చువల్గా డౌట్ అందుకే వచ్చిందంట చిన్నప్పటి నుంచి. అందుకనే దేవుని వాక్యం మనకి ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ అదేంటంటే అది ఈజీగా ఉంటుంది కాబట్టి పశువుల పాకు వచ్చారు వాళ్ళు, ఆయన అక్కడ విజిట్ చేశారు, అది నిజం కాదు. ఆయన ఆ జ్ఞానులు ప్రభుని విజిట్ చేసినప్పుడు ప్రభు ఎక్కడున్నాడనమాట? ఇంటి లోపల ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా రాశాడు కదా. లూకా ఎవరైనా రాసింది ఆయన? లూకా అఫ్కోర్స్ ఈయన మత్తయి రాశాడు కదా, మాథ్యూ. యూదులని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఆయన ఇంటిలో ఉండగా జ్ఞానులు వచ్చి ఆ ఇంటి మీద వెలుగు నక్షత్రం నిలిచి ఉండగా ఏం చేశారంట? చూడండి ఇప్పుడు మీరు ఆ నక్షత్రమును చూసి 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై
మరొక మార్గమున తమ దేశాలకు. ఇది సంగతి. ఇంతవరకు బాబు, ఇస్ దట్ క్లియర్? అంటే సెకండ్ టైం వీళ్ళు బెత్లహేముకు వచ్చినప్పుడు జ్ఞానులు వచ్చారనమాట. ఫస్ట్ టైం ప్రభు బెత్లహేములో ఉన్నప్పుడు అసలు టైం లేదు. పుట్టాడు, 8వ రోజు యెరూషలేంకి వెళ్ళారు, యెరూషలేం నుంచి నజరేతుకి వెళ్ళిపోయారు, అంతే, అయిపోయింది. కాబట్టి ఈ చరిత్ర అంతా జరిగి మళ్ళీ వీళ్ళు బెత్లహేముకి వచ్చి బెత్లహేములో ఇంట్లో ఉంటూ ఆ దినాలన్నీ కూడా దగ్గర ఎన్ని రోజులు గడిచి ఉంటుంది అనమాట? దగ్గర 2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళటం, మళ్ళీ రావటం, బెత్లహేములో ఉండటం, హేరోదు దగ్గరికి జ్ఞానులు రావటం, ఇదంతా చరిత్ర అంతా దగ్గరగా. ఎందుకని మనం దగ్గరగా అంటున్నామంటే 16వ వచనం మనం చూద్దాం. ఆ జ్ఞానులు 2:16, మత్తయి 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి, హేరోదు తెలుసుకొని బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని, ఈ మాట గ్రహించండి, బట్టి తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. అది ఇప్పుడు మీకు అర్థమైందా? ఏం మాట అక్కడ మనం పట్టుకోవాలి? తెలుసుకొనిన కాలమును బట్టి. అంటే జ్ఞానులను అడిగారు అనమాట. ఈడు ఎవరు? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి, అయ్యా యూదుల రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అప్పుడు వీడేం అడిగాడు? అవునా, ఎప్పుడు, ఎంత టైం, అంటే మీకు ఎప్పుడు కనిపించింది అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పుంటారు? ఏదో వాళ్ళ డేట్ పలానా సమయంలో కనిపించింది. వీడు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. ఓ, అప్పుడు నక్షత్రం కనిపించిందంటే ఇన్ని రోజులు అయింది, మరి ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఆయన పుడితే మరి ఎక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టుంటారు, ఈ ఊరోడని అంటున్నారు, వీళ్ళేమో బెత్లహేమోడు అంటున్నారు, బెత్లహేంలో పుడతాడని అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ చెప్తున్నారు, ఏం చేసి ఉంటారు? కాబట్టి ప్రభువు ఈ వివరమంతా, ఈ చరిత్రంతా, ఈ తల్లిదండ్రులు పడిన ప్రయాసంతా కదా, ఇదంతా జరగటానికి దగ్గరగా హేరోదు లెక్కలోనే జ్ఞానుల్ని కలవటం, వాళ్ళు డిస్కస్ చేసుకోవటం, ప్రభు యొక్క పుట్టుకని గురించిన అంచనాలన్నీ కూడా ఎన్ని రోజుల సమయం అయి ఉంటుందమ్మా? 2 సంవత్సరాల సమయం అయి ఉంటుంది అని వాక్యంలోనే మనకి కనిపిస్తూ ఉంది. ఏ బాబు, అది. అప్పుడు 14-15 వచనాలు కూడా మనం చదవాలి. 14-15 వచనాలు, 2:14-15. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవు ఇచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండిరి. 13 చదివితే కొంచెం మనకు క్లియర్గా అర్థమైద్దేమో. వారు వెళ్ళిన తర్వాత, అంటే ఆ జ్ఞానులు హేరోదుని విజిట్ చేయకుండా, హేరోదు దగ్గరికి వెనక్కి వెళ్ళకుండా జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అందువలన అతడు, అంటే భక్తుడైన యోసేపు అయ్య గారు, లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికి వెళ్ళాడంటనా? అమ్మ, ప్రభువారి పుట్టుకలో చాలామంది వ్యక్తులు కనిపిస్తారు కదా. మెయిన్ పాత్ర ఎవరిది చెప్పండి? యేసయ్య వారు ఈ భూమి మీదకి రావటానికి పరిచారకులుగా, సేవకులుగా పనిచేసిన వాళ్ళల్లో ఎక్కువ పాత్ర ఎవరిది ఉందమ్మా? యోసేపుదా? మరియమ్మ గారిది కదా. ఆమె మరి మోసుకుంటూ పోవాలా, చాలా, ఆమె జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరియమ్మ గారి జీవితం కష్టాలు. చాలామంది సహోదరులను కలిసినప్పుడల్లా అందరూ నన్నేం పడినని కష్టాలు ఎవరు అసలు యాక్చువల్గా అందరికంటే కష్టాలు ఎవరు పడ్డట్టు? ఆమె కష్టాలు ఏం చెప్పాలి కదా. అవమానం భరించింది, ఇంట్లో నుంచి కష్టాలు పడింది. ఆ తర్వాత చిన్న వయసులోనే అసలు భర్త యోసేపు ఎంగేజ్మెంట్ తర్వాత ఏమనుకున్నాడు? వదిలేయాలనుకున్నాడు. ఈమె అసలు ప్రభువుని గురించి వాళ్ళు అంటారు తర్వాత, మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదన్నారు. మేము అబ్రహాం సంతానం అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? నువ్వు అసలు ఎలా పుట్టావు అలాంటి ఇప్పుడు కూడా అంటున్నారు అందరూ. హవెవర్
ప్రభు రహస్యంగా పుట్టడానికి కూడా కొన్ని కారణాలు వాక్యలేఖనాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని టచ్ చేయబోట్లేదు. కాబట్టి ప్రభు కొరకు అవమానాలు గుండెల్లో బాకు దిగబడినట్టుగా. సమయోనే చెప్పండి, నీ గుండెలోంచి ఏం పోయిద్దన్నాడు? ఖడ్గం పోయిద్దన్నాడు. ఈమెకి ఏం సుఖం దొరికింది చెప్పండి? ఏ బాబు, యేసయ్యని లోకరక్షకుణ్ణి మోసుకొని పోయినందుకు, ఒప్పుకున్నందుకు, తన శరీరాన్ని ఇచ్చినందుకు, లోబడినందుకు మరియమ్మ గారికి ఏం దొరికిందమ్మా? ఒక్క లోకంలో అనుకునే ఒక్క మంచిది కూడా దొరకలా. కానీ ఆమె ఆనందంగా చేసింది. ఫర్గాటెన్ హీరోస్ అంటాం దేవుని వాక్యంలో. ఏమంటాం నాయన? ఫర్గాటెన్ హీరోస్ అంటే మర్చిపోయిన వీరులు కొందరు ఉంటారు కదా, వాళ్ళని అంతగా పట్టించుకోం. ఇప్పుడు ఎక్కువగా మనం దావీదుని గురించి జ్ఞాపకం చేసుకుంటామా, యోనాతాను గురించి జ్ఞాపకం చేసుకుంటామా? దావీదు లాంటి విజయాన్నే యోనాతాను కూడా తెచ్చాడు, ఒక్కడే వెళ్ళి ఆయుధాలు మోసుకునేవాడితో పోయి. కానీ యోనాతాన్ని ఎక్కువగా మనం పట్టించుకోం. ఫర్గాటెన్ హీరోస్ అంటారన్నమాట. విశ్వాస వీరులలో ఎక్కువగా మర్చిపోయిన చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్లో యోనాతాన్ అలాంటోడు. ఇదిగో ప్రభువారి చరిత్రలో మీరు క్రిస్మస్ పండుగలో మరియమ్మ గురించి చెప్తారు, కాపర్ల గురించి చెప్తారు, గొర్రెల గురించి చెప్తారు, జకర్యా గురించి చెప్తారు, ఆ తర్వాత ఎలిజబెత్ గురించి చెప్తారు. నేను ఎప్పుడు వినలా ఎవరు చెప్పటం. ఎవరి గురించి అన్నా? ఫర్గాటెన్ హీరో. ఎవరి కోసం పెంచుతున్నాడు? అసలు చాలా మంచోడు ఈయన, వైజ్ మ్యాన్. ఆయన గురించి ఏమని రాశాడంటే భక్తుడైనటువంటి మత్తయి అండ్ లూకా, నీతిమంతుడయ్యుండి అన్నాడు కదా. కుర్రోడా ముసలోడన్నా? పెళ్ళికి రెడీగా ఉన్నాడు. అంటే ఎలిజిబుల్ బ్యాచులర్, పెళ్లి చేసుకునే వయసులో ఆయన చుట్టుపక్కల ప్రపంచం అంతా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సందర్భాల్లో ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడంట? ముసలోడైనటువంటి జకర్యా గారు, భక్తుడైనటువంటి ఎలిజబెత్ అమ్మగారు, భక్తుడైనటువంటి జకర్యా గారు, వాళ్ళు భక్తిపరులుగా, నీతిమంతులుగా. ఈయన ఏం పని చేస్తాడమ్మా జకర్యా గారు? యాజకుడు. కాబట్టి యాజకుడు, బోధకుడు, భక్తిపరుడు. ఆయన అలా ఉండటంలో ఏం గొప్పతనం లేదు. ఒక కార్పెంటర్ పని చేసుకునే ఆయన, డబ్బులు లేనోడు, ఒక కుర్రోడు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఏమీ విలువ లేకుండా. అసలు నజరేత్ అంటే దాని పేరేంటి? దాని పేరంటే దాని బ్యాక్గ్రౌండ్. నజరేతులో నుంచి ఏమైనా, నజరేత్ అంటేనే ఒక బ్యాడ్ రెప్యుటేషన్. ఆ స్థలములో వడ్రంగి పని చేసుకుంటూ ఎలా ఉన్నాడంట యోసేపు? వావ్, ఎంత గొప్పవాడో చూడండి. నీతిమంతుడయ్యుండి, యాక్చువల్గా ఈయన కూడా దావీదు సంతానంలో వాడు, యూదుడు. కాబట్టి ఈయనేమనుకోవాలంటే మరియమ్మ గారిని ఏమని నేను అసలు అందరి ముందు పట్టించాలా, ఏమనుకుంటుంది అని అనాలా. కానీ ఎలా ఆలోచించాడు తెలుసా? ఏమన్నాడు? ఏమైందో పాపం ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఏం చేసిందో, అయినా నాకెందుకులే, ఆ అమ్మాయిని నేను అవమానం చేయకూడదు, నేనే సైడ్ అయిపోతే బాగుండు, నేనే పక్కకు తొలిగితే బాగుండు. బైబిల్ ఉందా యోసేపు దగ్గర అన్న? భార్యను ఎలా చూసుకోవాలి ఆయన దగ్గర ఏమైనా ఫార్ములేషన్స్ ఉన్నాయా? ఎంత గొప్ప యోధుడంటే యోసేపు. మనం ఆయన గురించి ఇంతకీ ఆ ప్రభు మాటకు లోబడ్డాడు, ఆమెను చేర్చుకున్నాడు. యంగ్ లేడీ ఏం పని చేయాలి? ఈయన ఆమెను తీసుకొని పోవాలా? ఎక్కడికి వెళ్ళాలా? బెత్లెహేమ్కి వెళ్ళాలా? ప్రయాణంలో ఒక ప్రెగ్నెంట్ విమెన్ తీసుకొని వెళ్తే ఆమెకి డెలివరీ పెయిన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలా? ఎవరిదన్నా బాధ్యత? ప్రభు యోసేపు మీద పెట్టాడు. ప్రభువా, నువ్వు బిడ్డ కోసం ఏదైనా సంపాదించి ఫ్రూట్స్ తెచ్చిపెట్టు, బాదాము, ఆ తర్వాత ఏమంటారు డ్రై ఫ్రూట్స్ తెచ్చిపెట్టు, అవన్నీ పనులు చేయమంటే నేను చేస్తా ప్రభువా, కానీ ఈ పని నేను చేయలేను అన్నాడా? మౌనంగా చేశాడు. ఎంత గొప్ప యోధుడు కదా. ఆమెను తీసుకుపోయాడు, జనాభా లెక్కలు రాయించాలి, హడావిడైపోయింది, ఇల్లు లేదు. యోసేపు ఎంత టెన్షన్ పడి ఉంటాడు కదా. ఏమా తలుపు కొట్టి మరియమ్మేమో పెయిన్స్తో బాధపడతా ఉంటే, ఏదో ఒక ఇల్లు చూడవయ్యా బాబు, ఏదో ఒక స్థలం చూడవయ్యా బాబు అంటే యోసేపు ఎంత కష్టపడి ఉంటాడో. అమ్మా, దేవుని పిల్లల జీవితాల్లో విశ్వాసపు అనుభవాలకు లోబడి జీవించే బిడ్డలకు సాధారణంగానే కష్టాలు ఉంటాయి. కాబట్టి యోసేపు
ప్రభువు మాటకు లోబడి ఆమెని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంట? ఐగుప్తునకు తీసుకొని పోయిను. ఇదొక ప్రయాణం. ఐగుప్తు ఎప్పుడైనా యోసేపు వెళ్ళాడో లేదో మరి మనకు తెలియదు, కానీ ఐగుప్తు మంచి ప్లేసా అన్న? వీళ్ళు వెళ్ళటానికి అనుకూలమైన ప్లేసా, బ్యాడ్ ప్లేస్ అన్న? అనుకూలమైన ప్లేస్ ఏం కాదు. కానీ మీరు కానీ చరిత్రని గమనిస్తే అలెగ్జాండ్రియా అనే ఒక ప్లేస్ ఉంది. ఎందులో? ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా అనే ప్రదేశం, సిటీ యూదులకి కొంచెం ఫేవరబుల్గా ఉండేది. ఎందుకు ఉండేదో నేను ఎప్పుడో ఒకసారి మీకు చెప్పినట్టుగా ఉన్నాను అన్న. వెరీ గుడ్. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఆయన యుద్ధంలో పోతా ఉన్నప్పుడు ఈ యూదులు ఫస్ట్ రెసిస్ట్ చేశారు. అంటే మీరు అలెగ్జాండర్ ఏథెన్స్ నుంచి వచ్చాడు. ఏథెన్స్ అంటే గ్రీస్ దేశం నుంచి వచ్చాడు. గ్రీస్ దేశం నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఈస్ట్కి వెళ్తున్నాడు, తూర్పుకి వెళ్తున్నాడు, చైనా మీదకి, ఇండియా మీదకి వస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ని దాటుకొని పోతున్నాడు. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏ దేశం వచ్చింది? ఇదిగో ఈ మన ఇశ్రాయేల్ దేశం వచ్చింది. ఇశ్రాయేల్ దేశాన్ని క్రిందకి వచ్చి ఐగుప్తులోకి వెళ్ళాలా. ఐగుప్తులోకి వెళ్ళటానికి అలెగ్జాండర్ ప్రయత్నం చేస్తున్నప్పుడు యూదులు మొదట అలెగ్జాండర్ని రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేయటం అంటే అడ్డుకున్నారు. అడ్డుకున్న వాళ్ళని అలెగ్జాండర్ చంపుతాడు, అడ్డుకున్న వాళ్ళని జయిస్తాడు. కానీ ఆయన్ని ఎవరైనా స్వీకరిస్తే వాళ్ళని మంచిగా చూస్తాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ నేచర్ అన్నమాట. రెసిస్ట్ చేసినటువంటి యూదుల్లో నుంచి ఒక రబ్బీ, ఒక మంచి బోధకుడు ఏం చెప్పాడంటే, ఈ అలెగ్జాండర్ అనే ఆయన గురించి మన దానియేలు అయ్య గారు ముందే చెప్పాడండి, ఈడు గెలుస్తాడని, ఈడు ప్రపంచాన్ని ఓడిస్తాడని. ఎవరు చెప్పారన్నా తెలుసా మీకు? దానియేలు చెప్పాడని. గ్రేకీయులు వచ్చి దేశాన్ని, ఎవరి తర్వాత? మాదీయ పారసీక రాజ్యం తర్వాత మొదట బబులోను, తర్వాత మాదీయ పారసీకులు తర్వాత చిరతపులి లాంటి వేగంతో వచ్చి గ్రీకులు ప్రపంచాన్ని జయిస్తారని దేవుడు ముందే మన దానియేలు అయ్య గారితో చెప్పించాడండి. కాబట్టి ఈయన దేవుడు చెప్పిన వ్యక్తి, ఈయన్ని మనం అడ్డుకున్నా గెలవం అని చెప్పాడట. చెప్పగానే యూదులు ఏం చేశారంటే రెడ్ కార్పెట్ వేసి అలెగ్జాండర్ ద గ్రేట్ గారికి వెల్కమ్ చెప్పారు. అందుకని ఆయన వెళ్తూ యూదులని ఏమీ చంపకుండా, డిస్టర్బ్ చేయకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళి అతని కమాండర్స్లో ఒకడిని ఎంచుకున్నాడు. అతన్ని ఎంచుకున్న సమయంలో అలెగ్జాండర్ యూదులకి ఒక మంచి పట్టణాన్ని కట్టించాడు. యూదులు వెల్కమ్ చేశారు కాబట్టి. ఆ పట్టణం పేరే అలెగ్జాండ్రియా. ఆ అలెగ్జాండ్రియాని యూదులకి సేఫ్ హెవెన్స్ అంటారనమాట. సేఫ్ హెవెన్స్ అంటే వాళ్ళకి సుఖంగా, క్షేమంగా ఉండే స్థలం అలెగ్జాండర్ కట్టించాడు యూదులకి. కాబట్టి అందులో యూదుల్ని ఎవరు చంపరు, డిస్టర్బ్ చేయరు. అందుకని అలెగ్జాండ్రియా అనే ప్లేస్ ఐగుప్తు దేశంలో ఉండేది. ఆ స్థలం యూదులకి కొంత బెటర్ ప్లేస్ అనమాట. ఇంతకీ యోసేపు ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటారు? మనకు తెలీదు, అది వాక్యంలో లేదు. ఇది చారిత్రాత్మకమైన ఒక ఇండికేషన్ అంతే. అది మనం నమ్మక్కర్లా, నమ్మకపోక్కర్లా. కానీ ఒకటి మాత్రం నమ్మాలి, ఏంటిదంటే భక్తుడైన యోసేపు ఖచ్చితంగా ఏ ఊరు వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఒకవేళ అలెగ్జాండ్రియాకి వెళ్ళాడేమో తెలీదు, వెళ్ళుండొచ్చు, వెళ్ళుండకపోవచ్చు. కానీ చారిత్రాత్మకమైన ఎవిడెన్సెస్ అలా చెప్తున్నాయి అని అనుకోవటమే, అంతే. ఓకే. కాబట్టి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, అలెగ్జాండ్రియాకి చెందినవాడు కొత్త నిబంధనలో. వెరీ గుడ్. అపోల్లో ఏ ఊరోడు? లేఖనములయందు ప్రావీణ్యుడు, ఆత్మయందు తీవ్రత గలవాడు. అపోల్లో కొరింథీకి వచ్చినప్పుడు, ఎఫెస్కు వచ్చినప్పుడు, అకుల ప్రిస్కిల్లాలను కలుసుకున్నప్పుడు ఆయన వాక్యం బోధిస్తున్న విధానం చూస్తే ఏ ఊరుడు అని చెప్పారు? అలెగ్జాండ్రియా వాడు, అలెగ్జాండర్ వాడైనటువంటి అపోల్లో. కాబట్టి ఇలాగా ప్రభువుని తీసుకొని అయ్యగారు, యోసేపు అయ్యగారు ఆ బిడ్డను తీసుకొని, తల్లిని తీసుకొని ఏ ఊరు వచ్చాడనమాట అన్న? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో హేరోదు చచ్చిపోయాడు అనే విషయం తర్వాత వాళ్ళకి తెలిసింది కదన్నా. ఎక్కడ కనిపిస్తుంది? 2వ అధ్యాయం 41వ వచనం అనుకుంటాను. రెండవ అధ్యాయం 22, 23 చూద్దామా? మత్తయి సువార్త 2
19, కరెక్ట్, వెరీ గుడ్. 2:19లో బాగా కనిపిస్తుంది. హేరోదు చనిపోయిన తరువాత, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపు భక్తుడికి మళ్ళీ స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాడు. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఏ దేశానికి వెళ్ళాడన్నా? 22, 23 వచనాలు. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధాదేశం ఆర్కెలాయు అనే వ్యక్తి తన తండ్రి అయిన గ్రేట్ హేరోద్ అనేవాడికి ప్రతిగా, అంటే ఆ పిల్లల్ని చంపాలన్న హేరోద్ ఏమైపోయాడన్నా? చచ్చిపోయాడు. వాడికి బదులుగా ఎవరయ్యారంట? ఆర్కెలాయు అనే వ్యక్తి హేరోద్ ప్లేస్లో రాజయ్యాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన మళ్ళీ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతములకు వెళ్ళి, గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేత్ అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. అందువలన ఏమని పేరు వచ్చిందంట? నజరేయుడని. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు. ఈరోజు యాదృచ్ఛికంగా ఆరాధనలో మనం ఒక కీర్తన పాడాం కదా. ఏం కీర్తన అది? ఫస్ట్ అది కాదు. ఏ రీతి నిన్ను స్తుతింతుమో ఏ రీతి సేవింతుమో. ఎక్కడోడంట ఆయన? నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటినవాడా. తీరం దాటం ఏంటి? అది ఆ కీర్తన. నేను పొద్దున్నే యాదృచ్ఛికంగా నేను కూడా ఆ నెంబర్ చెప్పాను. నేను అనుకుంటా ఉన్నాను ఈరోజు మనం ఇదే ధ్యానం చేయాలి. తీరం దాటాడంట. ఏ తీరం అన్నా? గలిలయ సముద్రం. తీరం దాటి దెకపోలికి వెళ్ళాడు. దెకపోలిలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఎవరిని స్వస్థపరిచాడు? నేను అనుకుంటున్నాను ఆ సేనాదయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడి ఫీలింగ్స్తో రాశాడేమో ఈయన కీర్తనాకారుడు, ఆ పాట రాసిన ఆయన. అలా ఉంది. ఇంత ప్రేమకు కారణం ఏంటి? చాలా బాగున్నాయి ఆ పదాలు. నాకు అనిపించింది నజరేయుడా, గలిలయుడా అని పిలుస్తున్న భావాలు ఇక్కడి నుంచే ఈ భావాల్లో నుంచి ఆయన బాగా జియోగ్రఫీని స్టడీ చేసి ఉంటాడు అని నేను అనుకుంటూ పాడాను. మంచిది. ఇప్పుడు ప్రభు ఎక్కడి వరకు వచ్చాడన్నా? గలిలయలోని నజరేతుకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అంటే? దాదాపుగా, ఖచ్చితంగా కాదులేండి, తెలీదు మరి. అంతే, 8, 9 మరి ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడో మనకి తెలియదు కదన్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఒకవేళ 2 కంటే ఎక్కువ, 8, 9, 6 మనకు తెలియదు. ఇప్పుడు ఏ ఊరిలో ఉన్నాడన్నా ప్రభు? నజరేతులో ఉన్నాడు. నజరేతు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడో అక్కడ వరకు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఆగిపోయాం. లూకాసు వార్త చూడండి అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండాడు. దేవుని దయ ఆయన మీద ఉంది. అప్పుడు పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎక్కడికి వెళ్తారంట? యెరూషలేముకు వెళ్తారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వాళ్ళు కూడా యెరూషలేముకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసమ్మా? తప్పిపోయాడు. చదవండి అన్న, అందరికి అర్థమైంది. 44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక. ఏ సంగతి ఎరుగక? 43 నుంచి చదవాలనుకుంటా. వాడుకు ఆ దినములు తీరిన తర్వాత అంటే యెరూషలేముకి వచ్చారు, పండగలో వచ్చారు. ఆ పండగలో దినాలు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా వారు అంటే ఎవరన్నా? తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తిరిగి వెళ్తున్నారు? యెరూషలేము నుంచి తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక. ఏ సంగతి ఎరుగక? బన్సీ ఏజ్ అంతా 12 కాదు, 10, 8
12 ఇయర్స్ బాయ్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 12 సంవత్సరాల పిల్లోడు. ఎంతమ్మా? లిజియా? ఎవరు లిజీ? ఏది? సరే, 12 సంవత్సరాల పిల్లలంటే అక్కడ ఉన్నావా? ఓకే. అక్షయ్ కూడా 12 అది కూడా అంత ఎత్తు అనమాట, అంత వయసు అనమాట. ప్రభు 12 సంవత్సరాల వయసు కల బాలుడుగా ఉండగా, ప్రభు 12 సంవత్సరాల వయసు కలిగిన బాలుడుగా ఉండగా ఏ ఊరు వెళ్ళారు? ఎవరితో? వాళ్ళ మమ్మీ డాడీతో వెళ్ళాడు. ఇప్పుడు తల్లిదండ్రులతో వెళ్తే ఎట్లా ఉంటుందమ్మా? 12 సంవత్సరాల పిల్లలు అవి కావాలి ఈ కావాలి అంటారంట. ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. మందిరంలో ఏం చేశాడంట? తల్లిదండ్రులతో తిరిగి రాలా. బయట ఆడుకుంటా లేడు, క్రికెట్ ఆడుకుంటా లేడు. లేకపోతే మందిరం అయిపోగానే వాళ్ళ మమ్మీ డాడీ ఏదో పూజలు, పురస్కారాలు, బలులు, అర్పణలు లోపల చేసుకుంటున్నారని పిల్లోడు ఎక్కడున్నాడు? బయట గేటు దగ్గర కూడా లేడు. 12 సంవత్సరాల బాలుడైన ప్రభు ఎక్కడ కూర్చున్నాడంట? మందిరంలో కూర్చున్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కానీ బిడ్డ మాత్రం మందిరంలోనే ఉన్నాడు. తల్లిదండ్రులు గుర్తించలేదట, తల్లిదండ్రులు గుర్తుపట్టలేదు. ఎంత దూరం వెళ్ళిపోయారన్నా? ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు. 44 వచనం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడలేదు. అప్పుడు ప్రభు వయసు ఎంతమ్మా? 12 సంవత్సరాలు. 48 చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, చదవండి అన్న, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసి, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చేసావు? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, నిన్ను వెదకుతా ఉన్నామని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను అమ్మ, ఒక 12 సంవత్సరాల మన బాబు, 12 సంవత్సరాల మన పాప మందిరానికి అందరూ వచ్చారు. బాగా జనసమూహాలు ఎక్కువగా ఉన్నారు. మీరు బాబాయ్తోనో ఆ అమ్మమ్మతోనో ఉన్నాడు అనుకొని మీరు వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళారు? విజయవాడ అంత దూరం వెళ్ళిపోయారు నడుచుకుంటా. ఒకరోజు ప్రయాణం అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే మీ 12 సంవత్సరాల బాబు లేక పాప లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మరియమ్మ గారి వేదన అంతా ఇంత కాదు కదా. తండ్రి ఏడుస్తున్నాడంట, తల్లి ఏడుస్తుందంట. ఏడుస్తా ఏం చేశారు? బోరుమని ఏడ్చుకుంటా మళ్ళీ వెనక్కి వచ్చారు కదా. ఒకసారి మేము చిన్నప్పుడు మా పాప కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తెలుసా మీకు? తెలీదు కదా. నేను డ్యూటీకి వెళ్ళాను. మా ఇల్లు ఇలానే ఉండేది, చాలా పెద్ద హౌస్ అనమాట బెల్గాంలో. మా చెరి పాప బొడ్డది 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటాయేమో, అంతేనా, 1 సంవత్సరం ఉంటుందేమో. నేను వెళ్ళి గేట్ వేసేసాను. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లి, బున్ని, డాడీ, మమ్మీ అందరూ ఉన్నారు ఇంట్లోనే. అందరూ మరి కిందకి వచ్చి మేము నీళ్లు పట్టుకొని పైకి వెళ్తాం. చెర్రమ్మ 1 ఇయర్ గర్ల్ చక్కగా బయటకు వచ్చింది. గేట్ ఓపెన్ ఉంది. వెళ్ళిపోతూ ఉంటే ఒక కొబ్బరి బొండాలోడు పట్టుకొని మా పాపని ఇంటి ముందు కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే చక్కగా కూర్చుందంట. ఇక మీరు చూడాలి, మా మమ్మీ ఇప్పటికీ చెప్పిద్ది, బున్ని ఫస్ట్ బేబీ కదా, బోరు అని ఏడ్చుకుంటా నైటీలోనే రోడ్డు మీద పరిగెట్టుకుంటా మా చెల్లి అటు ఇటు వెతుకుతూ ఉంటే చక్కగా కొబ్బరి బొండాలోడి దగ్గర కాలు మీద కాలు వేసుకొని మా పాప కూర్చుందంట. నాకు చెప్పలేదు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు. మన పిల్లలు కనబడకపోతే ఒక్కతే వెళ్ళిపోతాం, చెయ్యి ఊపుకుంటూ వెళ్ళేది అప్పుడు. అలాగా ప్రభు కూడా సాధారణమైన కుటుంబంలో. అందుకనే ఆయన ఏమన్నారు? మరియ కొడుకు కదా, మనతో పాటు వస్తా పోతూ ఉండేవాడు కదా, చర్చికి మనతో పాటు నడుస్తూ ఉండేవాడు కదా, ఈయన దేవుడు అంటాడేంటి? అది మనం గుర్తించాల్సినటువంటి క్లెయిమ్ అనమాట. అది మనం గుర్తించాల్సినటువంటి విధానం. అలాగా పెరిగిన దేవుని కుమారుడు, మరియ కుమారుడు, లోకరక్షకుడు ఆయన. సమయం చాలా ఎక్కువైపోతుంది. ఒక దైవ సేవకుడు ఇలా ఒక ప్యారడీ రాశాడు. ఏమని రాశాడంటే, ఒక సీనియర్ దేవదూత ఒక జూనియర్ దేవదూతని వెంట పెట్టుకొని గ్యాలక్సీలు తిప్పుతుందంట. గ్యాలక్సీలు
చూపిస్తూ ఉన్నాడంట. ఒక సీనియర్ దేవదూత జూనియర్ దేవదూతకి విశ్వంలో ఉండే గ్యాలక్సీలు, పాలపుంతలు, నక్షత్రాలు చూపిస్తాడు. ఇదిగో ఇది చూడు, ఇది ఇన్ని వేల సంవత్సరాలది. అదిగో అది చూడు, అన్ని వేల సంవత్సరాలది. అది చూసావా ఎన్ని ఉన్నాయో మెరుస్తా ఉన్నాయి. వాడిని తీసుకుపోతా ఉంటే ఆ చిన్న దేవదూత జూనియర్ దేవదూతని చూపిస్తా భలే ఉంది అనుకుంటా. ఆ పెద్ద సీనియర్ దేవదూత అంట, అదిగో అక్కడ ఒక గ్యాలక్సీ ఉంది చూసావా, ఆ గ్యాలక్సీలో ఒక చిన్న ధూళిలాగా కనిపిస్తుంది చూసావా అన్నాడంట. అంటే ఈ దేవదూత అన్నాడు, చిన్నోడు బొడ్డోడు, చూశాను అన్నాడు. ఆ గ్యాలక్సీలో ఆ చిన్న ధూళిలాగా కనిపిస్తున్న రౌండ్ బాల్ ఉందే, దాన్ని ఏమంటారో తెలుసా అనిందంట. అంటే దేవదూత అన్నాడంట బొడ్డోడు, నాకు తెలీదు అన్నాడు. అప్పుడు ఆ సీనియర్ దేవదూత దాన్ని అర్త్ అంటారు. ఏమంటారు? భూమి అంటారు. ఎలా ఉంది అది? బ్లూ కలర్లో ఉంది, భలే ఉంది, మెరుస్తూ ఉంది. అంటే అప్పుడు ఈ సీనియర్ దేవదూత చెప్పాడంట, అది దాన్ని భూమి అంటారు. ఆ భూమి మన మాస్టర్ ఉన్నాడే, ఆయనకి అతి ఇష్టమైన స్థలం అది అన్నాడండి. ఈ జూనియర్ దేవదూత అన్నాడంట, అది ఆయనకి ఇష్టం ఉండటం ఏంటి? అంత బొడ్డది, అంత చిన్నది, అంత స్మాల్ స్పెక్ లాగా ఉంది. దాని గురించి ఏం గట్టిగా మాట్లాడవాకు, మన మాస్టర్కి అదంటే చాలా ఇష్టం. అదేంటి, దాని మీద ఎందుకు ఆయనకి ఇష్టం అని అడిగాడంట చిన్న దేవదూత. అడిగితే పెద్ద దేవదూత చెప్పాడంట, ఆయనకి అదంటే ఎంత ఇష్టం అంటే ఆయన సాక్షాత్తుగా అక్కడికి వెళ్ళి దానిలో 33 సంవత్సరాలు ఆయన ఉన్నాడు తెలుసా. ఈ చిన్నోడు అన్నాడంట, ఒరే అంత పెద్ద దేవుడు అక్కడుండే మన మాస్టర్, మనం ఆయనకి భయపడతాం, ఆయన అక్కడికి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళటమే కాదు, వాళ్ళ మధ్యలో వాళ్ళు తినే ఫుడ్ తిని, వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ వెంట తిరిగి, వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయాడు తెలుసా అన్నాడంట. అంటే ఆ చిన్న దేవదూత, నేను నమ్మనిది, ఇదంతా ఒట్టిదే, అంత చిన్న భూమి మీద అంత మనుషుల కోసం ఆయనకి ఏంటి అంటే, అప్పుడు ఆ పెద్ద సీనియర్ దేవదూత చెప్పాడంట, ఆ మనుషుల గురించి మాట్లాడితే కూడా ఆయన కోపం వచ్చింది. ఈ చిన్నోడు అన్నాడంట, ఆ క్రౌలింగ్ పీపుల్ అంటే ఆ పాకే మనుషులు, 2 చేతులు 2 కాళ్ళు వేసుకొని పిచ్చి మనుషులు, పురుగుల్లాగా కనిపిస్తున్న వాళ్ళ కోసమా అంటే, ఆ దేవదూత అన్నాడంట, వాళ్ళని ఆయన ఇమేజ్లో చేసుకున్నాడు, ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన వాళ్ళని ప్రేమించి ప్రాణం పెట్టాడు, వాళ్ళని మళ్ళీ ఆయన దగ్గర చేర్చుకోవటానికి దాని మీదకి మాటకి వెళ్తూ ఉంటాడు. ఎవరైనా లోకరక్షకుడు కదా. ఇదిగో ఈ భూమి మీద ఆయన అడుగు పెట్టాడు, నజరేతులో తిరిగాడు, కపెర్నహూములో తిరిగాడు. ఆయన మధురమైన గొప్ప ప్రేమ మనం అర్థం చేసుకుంటూ ఆయన మన హృదయాల్లో చేర్చుకొని ఆయన కొరకు జీవించడానికి ఈ సత్యాలన్నీ ప్రభు మనందరి వినికిల్లో దీవించునుగాక.